హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే నేను క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ గురించి అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 గురించి వీడియో చేసిన. ఆ రెండు వీడియోలు చూసి ఈ వీడియో చూడండి. అట్లయితే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది, లేకుంటే ఆఫ్ అర్థమవుతుంది. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేచర్లో మేజర్ చేంజెస్ తీసుకొచ్చిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఇండియా ఒక మంచి స్టేజ్లో ఉండాలి, అందరికీ కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలని చాలా ఫైట్ చేసారు. అప్పుడు 1861లో తీసుకువచ్చిన చేంజెస్ మాకు సరిపోవని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని డిమాండ్ చేసారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పారు. సెంట్రల్ లెజిస్లేచర్లో అడిషనల్ మెంబర్స్ 6 to 12 ఉన్నారు కదా, ఇప్పుడు అదే అడిషనల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయండి. సెకండ్ డిమాండ్ వచ్చేసి అడిషనల్ మెంబర్స్ ఎందుకు వైస్రాయే వాళ్ళని తీసుకోవాలి, అట్లొద్దు, ఒక ఎలక్షన్ ప్రాసెస్ లెక్క ఉండాలి అని చెప్పేసి సెకండ్ డిమాండ్. థర్డ్ డిమాండ్ వచ్చేసి ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెంట్రల్ లెజిస్లేచర్లో డిస్కషన్ చేయరు, సెంట్రల్ లెజిస్లేచర్లో ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ వన్ వచ్చేసి అడిషనల్ మెంబర్ సంఖ్య ఇంక్రీజ్ చేయడం. సెకండ్ వచ్చేసి వైస్రాయ్ ఎందుకు అడిషనల్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్ లెక్క అడిషనల్ మెంబర్స్ని తీసుకోవాలని చెప్పేసి సెకండ్. థర్డ్ వచ్చేసి ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సెంట్రల్ లెజిస్లేచర్లో డిస్కషన్ చేయాలని చెప్పేసి ఇది థర్డ్ కదా. ఇవే కాకుండా కొన్ని వేరేవి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ షుడ్ బి రెడ్యూస్డ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక డిమాండ్ కూడా పెట్టారు. అది ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎందుకు మన ఇండియాలో కండక్ట్ చేయరు, ఇండియాలో కండక్ట్ చేయాలి. 1892లో మన ఇండియాకు వైస్రాయ్ లెక్క లార్డ్ గ్లాడ్స్టోన్ అనేటైనా ఉన్నారు. ఆయన అన్ని డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయలేడు, కానీ కొన్ని డిమాండ్స్ అయితే ఫుల్ఫిల్ చేసిండు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అడిగింది కాకుండా అందులో కొన్ని చేంజెస్ చేసేసి డిమాండ్స్ అనేవి డిఫరెంట్గా కొంచెం ఫుల్ఫిల్ అనేది చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఏమేమి చేంజెస్ జరిగినాయో చూసుకుందాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, అడిషనల్ మెంబర్ సంఖ్య ఇంక్రీజ్ చేయండి అని చెప్తే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అడిషనల్ మెంబర్ సంఖ్య అప్పుడు 6 to 12 ఉంటే ఇప్పుడు 10 to 16 ఇంక్రీజ్ చేసారు. అందులో 6 మెంబర్స్ అఫీషనల్ అండ్ నాన్ అఫీషనల్ వచ్చేసి 10 మెంబర్స్. అందులో నాన్ అఫీషనల్ మెంబర్స్లో 5 మెంబర్స్ వైస్రాయే వాళ్ళని సెలెక్ట్ చేస్తుండే. నాన్ అఫీషనల్లో 4 మెంబర్స్ని నామినేటెడ్ బై ప్రొవిజనల్ అసెంబ్లీస్ ఆఫ్ బెంగాల్, ముంబై, మద్రాస్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిజన్స్. అండ్ ఇంకొకరు మెలుగుతారు కదా, ఒకరిని నామినేటెడ్ బై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కోల్కతా. ఇందులో చేంజెస్ ఏంటి అంటే మెంబర్స్ అందరినీ వైస్రాయే నామినేట్ చేయడు, కొంతమందిని వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నామినేట్ చేస్తారు. ఇది ఒక చేంజెస్ అనేది జరిగింది కదా. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో మనం అడిషనల్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగొద్దని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో అడిషనల్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ని క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ క్వశ్చన్స్ అడిగే ముందు 6 days ముందే వాళ్ళకు ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. ఇట్లా మేము క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని అంటే ఆ నోటీస్ పంపించిన 6 daysకి అడిషనల్ మెంబర్స్ను క్వశ్చన్స్ అడగొచ్చు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్కి కౌంటర్గా అడిషనల్ మెంబర్స్ ఎలాంటి రెస్పాండ్ అనేది ఇవ్వద్దు. మనం 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ సెంట్రల్ లెజిస్లేషన్లో డిస్కషన్ చేయొద్దని అని తెలుసుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయొచ్చు సెంట్రల్ లెజిస్లేషన్లో, బట్ ఓట్ ఆన్ ఫైనాన్స్ బిల్స్ వాజ్ నాట్ అలౌడ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ అలో కాదు. అడిషనల్ మెంబర్ సంఖ్య వచ్చినందుకు ఎక్కువ మంది ఇండియన్స్ అడిషనల్ మెంబర్స్లో ఉన్నారు. ఈ టైంలో 4 to 5 మెంబర్స్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రొవిజనల్ లెజిస్లేచర్లో ఏమేమి చేంజెస్ జరిగినాయో తెలుసుకుందాం. ప్రొవిజనల్ లెజిస్లేచర్లో అడిషనల్ మెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్ లెక్క ఉంటుండే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరెవరు ఉండేవాళ్ళంటే యూనివర్సిటీస్ ఉంటుండే, ఛాంబర్ ఆఫ్ కామర్స్, జమీందార్స్, మున్సిపాలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డు కూడా ఏ ఎలక్షన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండే. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892కి
మొత్తం ఎవరు కంట్రోల్ ఆ టైంలో ఎవరు కంట్రోల్ చేస్తుండే అంటే గవర్నమెంట్ని సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కంట్రోల్ చేస్తుండే. కానీ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ఆ పర్సన్ బ్రిటన్లో ఉంటాడు కాబట్టి మన ఇండియాలో వైస్రాయ్ అని ఒక సెక్యూరిటీ ఆఫ్ స్టేట్కి బిహాఫ్గా వర్క్ చేసేవాడు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఏమేమి అసెస్మెంట్ జరిగిందో చూసుకుందాం. నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేచర్. ఇట్ వాజ్ ఎ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన డిమాండ్స్ కొంచెం ఫుల్ఫిల్ చేసిరు కదా. కానీ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో ఎలాంటి చేంజెస్ అయితే రాలేవు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి.